కేసరి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సుజీ రవ్వ, పంచదార, కప్పుకి కప్పున్నర పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, ఫుడ్ కలర్. తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. సుజీ రవ్వనైతే వేసుకుందాం. రవ్వని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక కప్పుకి 3 కప్పుల నీరు చప్పున వేడి నీళ్ళు పోసుకోవాలి. కలర్ కూడా వేసుకుందాం. హాట్ వాటర్ పోసుకుంటే ముద్ద కట్టకుండా చాలా సాఫ్ట్గా రవ్వలాగా కనిపిస్తుంది. అదే చల్లటి నీళ్ళు పోసుకుంటే ముద్దగా అయిపోతుంది. ఇలా ఇప్పుడు కప్పు పంచదార అయితే వేసుకున్నాం. కప్పున్నర పంచదార అయితే టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా యాలకుల పొడి వేసుకున్నాం. పక్కా కొలతలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రవ్వ కేసరి.